ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లో ప్రధాన పార్టీ నుంచి 3 అభ్యర్థులు ఉన్నారు. ఒక అభ్యర్థి మొన్న దుబ్బాక ఎలక్షన్లో ప్రజలను మోసం చేసి రామలింగారెడ్డి గారు స్వర్గీయ చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లో తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి ఓట్లు గిచ్చుకొని గెలిచాడు. మరి మొన్న ప్రజలు తిరస్కరించి 54,000 ఓట్లతో ఓడగొట్టిండ్రు. ఇంకొక అభ్యర్థి నెల రోజులకు ఒక పార్టీ మారి ఏ రోజు ఏ పార్టీలో ఉండకుండా ఉన్న వ్యక్తి ఆయనే. మరి ఒక విద్యావేత్తగా, ఈ ప్రాంతంలో పనిచేసిన అధికారిగా, మీ అన్ని సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంత అవసరాలు తెలిసిన వ్యక్తిగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీ సేవకొస్తే నన్ను ఆదరించి ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం, ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం.